రుమటాలజీకి, ఆర్థోపెడిక్‌కి తేడా ఏంటంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆర్థోపెడిక్‌లో మెయిన్‌గా రుమటాలజీ అంటే రుమటాలజీ అనేది ఇట్ ఇస్ సబ్సిక్వెంట్ డిజీజ్ ప్రాసెస్ ఇన్ అన్ని ఆర్గన్స్‌లలో. మేజర్‌గా మనము రుమటాలజీ ఇన్ కార్డియాక్ అనుకోండి. రుమటాలజీ డిజీజ్ ఇన్ కార్డియాక్ ఎఫెక్టింగ్ అని అంటాం. సో, అలాగే రుమటాయిడ్ జాయింట్స్ అంటాం. రుమటాయిడ్ అంటే కీళ్ళవాతం. రుమటాయిడ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్థోపెడిక్ ఏనండి. ఆర్థోపెడిక్ అన్నది స్టడీ ఆఫ్ బోన్స్, జాయింట్స్, లిగమెంట్స్, మజిల్స్, ఎవ్రీథింగ్. సో ఇందులో అన్నీ వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది స్పెసిఫిక్గా కీళ్ళవాతం, ఓకే. ఓన్లీ కీళ్ళవాతము. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది మల్టిపుల్ జాయింట్స్ అంటే బాడీలో అన్ని జాయింట్స్లలో ఇనిషియల్గా చిన్న జాయింట్స్ నుంచి పెయిన్ మొదలై పెద్ద జాయింట్స్కి ఎఫెక్ట్. ప్రొద్దున లేవగానే కీళ్ళు పట్టేసినట్టుగా స్టిఫ్నెస్ రావడం, చలికాలంలో నొప్పి ఎక్కువ ఉండడం, ఎండాకాలంలో నొప్పి తక్కువ ఉండడం, ప్రొద్దునున్నంత నొప్పి మధ్యాహ్నం వరకు తగ్గిపోవడం, గొంతు నొప్పి రావడం, హార్ట్లో కూడా కొంత సమస్యలు రావడం, అంతేకాకుండా జాయింట్స్ వంకర్లు పోవడం, పోను పోను కీళ్ళు మొత్తం వంకర్లు పోవడం, నొప్పి విపరీతంగా రావడం, అన్కంట్రోల్డ్ పెయిన్ రావడం, కీళ్ళల్లో వాపు రావడం, కీళ్ళు ఎర్రబడడం లాంటి సమస్యలు ఎప్పుడైతే మనకు కనబడతాయో వాటిని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్గా క్లినికల్గా డయాగ్నోజ్ చేస్తాం. అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? ఇది పుట్టుకతోటి రావచ్చు. దాన్ని జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పిల్లల్లో చూస్తాం. ఆర్ అక్వైర్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది అడల్ట్ ఏజ్లో వచ్చే బీమారీగా భావించడం. సో ఇది రెండు రకాలు. అసలు రుమటాయిడ్ ఎందుకు వస్తుంది అంటే రోగ నిరోధక శక్తి అనేది మన బాడీలో ఉంటుంది కానీ దాని డిస్ఫంక్షన్ వల్ల ఆ సిస్టమ్ ఏదైతే ఉందో బాడీలో ఆ ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క యాంటీబాడీస్ ఫామ్ అయ్యేది. యాంటీబాడీ అంటే మన బాడీలో ఒక మిలిటరీ సిస్టమ్ అండి. సో ఆ మిలిటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, మన బాడీలో ఒక ఫారెన్ బాడీ, ఒక శత్రువు ఒక వైరస్ రూపంలో కానీ, ఒక బ్యాక్టీరియా రూపంలో కానీ, ఒక ఫంగై రూపంలో కానీ, ఆర్ ఎనీ టాక్సిన్ రూపంలో మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీలో మెమరైజ్డ్ సెల్స్ ఉంటాయి. ఆ మెమరైజ్డ్ సెల్స్ ఏం చేస్తాయంటే అంటే రక్తంలోనే ఉంటుంది లింఫాటిక్ సిస్టంలో. ఆ మెమరైజ్డ్ సెల్స్ ద్వారా ఆ యొక్క వచ్చిన శత్రువు ఏ రకమైన శత్రువు అనేది కనిపెడుతుంది. కనిపెట్టగానే తనను తాను సెల్ఫ్ మిలిటరీ ఉంటుంది. తనకు తాను ఆ యాంటీజెన్ లాంటి శత్రువును ఎదిరించడానికి మన బాడీలో యాంటీబాడీ లాంటి మిలిటరీని డెవలప్ చేస్తుంది. సో మనం మందులు తీసుకోకముందే మన బాడీలో సెల్ఫ్ లిమిటేషన్ సిస్టమ్ అంటూ ఈ లింఫాటిక్ అండ్ ఇమ్యూనలాజికల్ సిస్టమ్ ఉంటుంది. అందుకనే రోగ నిరోధక శక్తి అంటూ స్ట్రాంగ్గా ఉండాలని మనం పదే పదే ఈవెన్ మొన్న కోవిడ్లో ఎక్కువగా అవగాహన పెంచడం జరిగింది. సో ఈ యొక్క ప్రక్రియ ఏదైతే బాడీలో ఇమ్యూనలాజికల్ డిజార్డర్ జరుగుతుందో దీని యొక్క ప్రక్రియ డిస్ఫంక్షన్ వలన ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి మన బాడీలో డెవలప్ అవుతుంది. ఇది కొంతమందిలో జన్యుపరంగా హెరిడిటరీగా వస్తే, కొంతమందిలో సబ్సిక్వెంట్గా అక్వైర్డ్ బిలో అబోవ్ 15 ఏజ్ కానీ 20, 30 ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా వరకు ఇది జీవితాంతం ఉంటుంది. ఇది మనల్ని వదిలిపోదు. వెరీ రేర్గా ఒక 1 or 2% పోవచ్చు, కానీ 95% ఈ యొక్క వ్యాధి జీవితాంతం ఉంటుంది. సో ఇది ఎలా కనిపెట్టాలి? ఫస్ట్ నేను ఇందాక చెప్పిన లక్షణాలు మన బాడీలో ఎన్నైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలన్నిటి కారణంగా మనం క్లినికల్ హిస్టరీ ద్వారా ప్రాబబ్లీ ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అనుకోవచ్చు. సపోజ్ మనం బ్లడ్ టెస్ట్ సిబిపి చేసిన దానిలో ఈఎస్ఆర్ రైజ్ అవుతుంది. దానిలో అప్పుడప్పుడు రియాక్షనరీ వలన కొంత డబ్ల్యూబీసీ కౌంట్ పెరగవచ్చు. దానిలో లింఫోసైట్స్ పెరుగుతాయి.
అంతేకాకుండా మనం స్పెసిఫిక్ సెరం బ్లడ్ టెస్ట్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ అన్నది మనం రక్త పరీక్ష చేయటం వలన తెలుస్తుంది. రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటే మనకు ఆ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే డిజీజ్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది. దానికి తోడుగా సిపిఆర్, ఎప్పుడైతే సిపిఆర్ ఉంటుందో ఆ సిపిఆర్ అనే టెస్ట్లో కూడా ఎబో 6 వచ్చినప్పుడు ఈ రుమటాయిడ్ టెస్ట్కు పాజిటివ్గా భావించాలి. అంతేకాకుండా ఆ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం ఇచ్చే మెడిసిన్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది ఈ యొక్క సిపిఆర్ కానీ లేకపోతే సిఆర్పి కానీ లేకపోతే ఈఎస్ఆర్తో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కన్ఫర్మేషన్ డిజీజ్. అంతేకాకుండా జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి జాయింట్ ఎక్స్రేల వలన కూడా రుమటాయిడ్ చేంజెస్ మనకు కనబడతాయి. అంతేకాకుండా ఎంఆర్ఐ సిటీ వలన కూడా మనకు బాడీలో రుమటాయిడ్ జాయింట్స్ తేడా డిఫరెన్సెస్ తెలుస్తుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మనము స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం పెయిన్ కిల్లర్స్ పర్టికులర్గా ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకి డిజీజ్ మాడిఫై డ్రగ్స్, క్లోరోక్విన్స్ అంటే ఎస్సిక్యూస్, దాంతోపాటు స్టెరాయిడ్ కూడా అవసరం ఉంటుంది. ఇమ్యునలాజికల్ డిజార్డర్ని మనం కంట్రోల్ చేయాలంటే స్టెరాయిడ్స్ తక్కువ మోతాదులో ఇనిషియల్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ లాంటి మెథట్రెక్సెట్ కానీ ఈ మధ్య వచ్చే టోపిస్టార్ అనే ఒక ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వటం వలన మనము ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీలవాతాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. దీనికి తోడు వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, విటమిన్ B12 సప్లిమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉండాలి. లేకపోతే కీళ్ళు వంకర్లు పోయే ఆస్కారం ఉంటుంది. అది పర్మనెంట్ వంకర్లు పోతే వాటికి మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడప్పుడు మేము ఈ కీళ్ళల్లో నొప్పి భరించలేకపోయి ఉంటే మాత్రం కీళ్ళల్లో కూడా మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆ యొక్క డిసీజ్ని కంట్రోల్ చేస్తూ పెయిన్లెస్గా మనకు కీళ్ళల్లో కూడా ఉంటాయి. ఇక ఈ స్టెరాయిడ్స్ అనేది వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలి లేదంటే ఆ పెయిన్ తగ్గే వరకు? అది ఇమ్యునలాజికల్ డిజార్డర్ కాబట్టి ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ పెయిన్ కిల్లర్స్తో పాటు స్టెరాయిడ్స్ ఇస్తేనే రెస్పాన్స్ ఎర్లీగా ఉంటుంది, రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది. లేకపోతే కష్టం. సో వాళ్ళు జీవితాంతం కనీసం 4 to 6 milligrams ఆఫ్ స్టెరాయిడ్ ప్రెడ్నిసోలాన్ రూపంలో కానీ ఇస్తే తప్పనిసరిగా ఆ డిజీజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో డాక్టర్ గారు చాలా సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.